కండి సమర్థత అంటే బూతులు తిట్టడము, తొడలు కొట్టడము, రప్పారప్పాలు అండము, వాటిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకోవడము కాదు. సమర్థత అంటే మీరు అస్తవ్యస్తం చేసేసిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లడం సమర్థత. మీరు ఏది పడితే అది వాగుతున్నా కూడా దానికి ఆన్సర్ చేయకుండా లక్ష్యం వైపే ఫోకస్ చేసి ముందుకెళ్లేదాన్ని సమర్థత అంటారు. మా ఇంట్లో మేము పెంచుకున్న టీడీపీ కింద పెంచుకునే ప్రతి కుక్కకు కూడా ఈ సమర్థత ఉంది. నేను ఈ మీడియా పూర్వకంగా మీకు చెప్తున్నాను. కాబట్టి ఇది ఇక్కడితో వదిలేయండి. ఆయనకు శిక్ష పడాలి అని అనుకున్నాము, క్షమాపణ చెప్పాలి అని అనుకున్నాం, అది చెప్పాలి. శిక్ష పడాలి అనుకున్నాం, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. దీన్ని అన్నెసెసరీగా డైవర్స్ పాలిటిక్స్ చేయకండి. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం, ఇది హెచ్చరిక. మళ్ళీ మాట్లాడండి, తప్పు మాట్లాడండి, మళ్ళీ వస్తాం. కాబట్టి దీన్ని ఆపేయండి. మీ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది గనక రిపీట్ అయితే ఒక్కళ్ళం కాదు, ఈసారి ఒక మహిళని మీరు అవమానించినందుకు గుంటూరు మహిళ గళ్ళా మాధవి గుంటూరు మహిళలను వేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇదే మళ్ళీ మీరు పదే గనక ప్రవోక్ చేస్తూ డైవర్స్ చేస్తూ మితిమీరిన వేషాలు గనక వేస్తే ఈరోజు గుంటూరు మహిళ కాదు, ఆంధ్ర మహిళ వస్తుంది బయటికి. మీరు అది గుర్తుపెట్టుకొని వ్యవహరించండి. ఇంకా చాలు, దీన్ని ఆపండి. దీన్ని ఉన్నది ఉన్నట్టుగా, జరిగింది జరిగినట్టుగా ప్రజలందరికీ అర్థమయ్యేలాగా తీసుకెళ్లాల్సిందిగా మీడియా మిత్రులందరినీ నేను కోరుతున్నాను. సమాజంలో ఇలాంటి శక్తుల్ని ఎవ్వరూ ఎంకరేజ్ చేయకూడదని కోరుకుంటున్నాను. మరి ఒక అధినాయకుడు ఎంతో హీనంగా హేయంగా వాళ్ళు మాట్లాడే మాటలకు తప్పేంటి, ఆవేశం పడితే తప్పేంటి, రప్ప అంటే తప్పేంటి అని మాట్లాడే నాయకుల్ని రాష్ట్ర ప్రజలు సమర్థించకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. గంజాయికి బలైపోయిన యువకులందరూ ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి పనులు చేసుకుంటున్నారు. వాళ్ళలాగా మీరు కూడా మారండి అని నేను కోరుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది, అమరావతి చాలా అద్భుతంగా మలచబడబోతుంది. దాని అందరికీ మనందరం రాయి పేర్చుకుంటూ ముందుకెళ్లి ఈ రాష్ట్రాన్ని, అదేవిధంగా ఈ సమాజాన్ని మంచి వైపుకు నడుపుదాం. సమస్యల్ని అసెంబ్లీలో చర్చిద్దాం. ప్రతి ఒక్కరికి నమస్కారం.